హాయ్ ఫ్రెండ్స్, జాతీయ పార్కులు సంరక్షణ కేంద్రాల గురించి చూద్దాం. జాతీయ పార్కులు అనగా ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను, ఉదాహరణకు సింహాలు, పులులు, ఖడ్గమృగాలు మొదలగు వాటిని సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు. ఈ ప్రదేశాలలో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించరు. పశువులు గడ్డి మేయడం కూడా నిషేధిస్తారు. ఉదాహరణకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నైనిటాల్, ఉత్తరాఖండ్లో ఉంది ఇది. నెక్స్ట్, సంరక్షణ కేంద్రం, వీటిని శాంక్చురీలు కూడా అంటారు. అనగా జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తారు. ఉదాహరణకు పాకాల వన్య సంరక్షణ కేంద్రం, వరంగల్. నెక్స్ట్ చూడండి, పాండా వంటి కొన్ని అంతరించిపోతున్న జంతువులను అడవుల నుండి తెచ్చి జూలలో పెంచి తిరిగి అడవుల్లోకి వదిలిపెడతారు. ఇక్కడ కొంతమంది సంరక్షకులు పాండా మాదిరిగా ముసుగులు ధరించి ఆహారం తినిపించి తర్వాత అడవిలోకి వదిలేస్తున్న దృశ్యం చూడండి. ఇలా చేయటం వలన పాండా సహజంగా తల్లి దగ్గర పాలు తాగుతూ పాండాల మధ్య పెరిగిన అనుభూతిని పొందుతుంది. ఎదిగిన తర్వాత ఇది మానవ సంరక్షణ లేకుండా కూడా అడవిలో జీవించగలదు.